హాయ్ ఫ్రెండ్స్, గ్రెయిన్ దోశకి నేనైతే నైటే నానబెట్టాను వీటన్నిటిని. బియ్యము, మినప్పప్పు, పల్లీలు, శనగపప్పు, పెసలు, రాగులు కూడా వేసానండి. అలాగే మినప్పప్పు, కొన్ని మెంతులు అన్నీ వేసి నైటే నానబెట్టాను. మార్నింగ్ లేవగానే వీటినన్నిటిని అయితే గ్రైండ్ చేస్తున్నాను. వీటితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చికరివేపాకు ఇవన్నీ వేసి గ్రైండ్ చేశాను పిండినైతే. ఇది అప్పటికప్పుడు చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. అన్ని రకాలైనటువంటి ధాన్యాలు కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. తగినంత ఉప్పు వేసి వాటర్ వేసి బాగా కలపాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే పెసరట్టు కంటే ఇది చాలా టేస్టీగా అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులోకి అయితే ఈ దోశకైతే ఎటువంటి కారం అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మనం రెగ్యులర్గా చేసేటువంటి నేనైతే ఎర్రకారం చేశాను ఉల్లిపాయతో. ఆల్రెడీ ఆ ఉల్లికారం కూడా వీడియో పోస్ట్ చేశాను, ఛానల్లో చూసేయండి. ఓకేనా? ఇలా ప్లెయిన్ అయినా తినచ్చు, లేదా ఆనియన్ వేసుకొని వాటిని కారం అప్లై చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.